అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి దేశంలో భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా యూనియన్ క్యాబినెట్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ను ఉపయోగించి దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు అవనివ్వండి, స్టాట్యూటరీ బాడీస్ అవనివ్వండి, లేకపోతే క్వాషీ జ్యుడిషియల్ బాడీస్ అవనివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి రిలేటెడ్ అపాయింట్మెంట్స్ ఏమన్నా అవనివ్వండి, వాటిలో మెల్లమెల్లగా బీజేపీ తన మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ అండ్ ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సంఘ పరివార్కి సంబంధించిన వ్యక్తులు మొత్తాన్ని భారతదేశంలో ఉన్నటువంటి స్టాట్యూటరీ, ఎగ్జిక్యూటివ్, స్టాట్యూటరీ, తర్వాత క్వాషీ జ్యుడిషియల్ బాడీస్, తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్లో అన్నింటిలో నింపేసి బీజేపీ యొక్క మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంగా భావించబడుతున్నటువంటి మనుస్మృతి యొక్క విధానంగా భారత పాలన సాగించే ప్రయత్నం చేసే ప్రక్రియ 2014 నుంచి మొదలు పెట్టుకుంటూ ముందుకెళ్లారు. అయితే ఈ క్రమంలో ఎన్హెచ్ఆర్సీ అవనివ్వండి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అవనివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవనివ్వండి, ఫినాన్స్ కమిషన్ అవనివ్వండి, లేకపోతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ అవనివ్వండి, యూనియన్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ అపాయింట్మెంట్ అన్నింటిలో కూడా బీజేపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు, సంఘ పరివార్కి సంబంధించిన వ్యక్తుల్ని అపాయింట్ చేసుకుంటూ వచ్చారు. మరీ ముఖ్యంగా మనకు ఎన్హెచ్ఆర్సీ చూసుకుంటే, తర్వాత ఎన్హెచ్ఆర్సీలో గుజరాత్లో చాలా చిన్న స్థాయిలో కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మనుషులందరినీ తీసుకొచ్చి ఎన్హెచ్ఆర్సీలో మెంబర్స్ గాను, లేకపోతే సెక్రటరీస్ గాను, లేకపోతే ఎన్హెచ్ఆర్సీ మొత్తానికి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ పీపుల్, మరీ ముఖ్యంగా గుజరాతీ పీపుల్తో నింపేసే ప్రక్రియ చాలా ప్రస్ఫుటంగా చేశారు. అలానే దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల స్టాట్యూటరీ బాడీస్లో, తర్వాత క్వాషీ జ్యుడిషియల్ బాడీస్లో, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీలో కూడా కొంతమంది ఆర్ఎస్ఎస్ ప్రభావం చాలా బలంగా ఉన్న జడ్జెస్ని అపాయింట్ చేసే ప్రక్రియ బీజేపీ చాలా బలంగా చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఎందుకంటే బీజేపీ పాలన పరంగా ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే టాప్ టు బాటమ్ మొత్తం ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్కి సంబంధించిన మనుషులు ఉండాలనేది ఆర్ఎస్ఎస్ చాలా బలంగా భావిస్తుంది. అందుకని బీజేపీ చేసే ప్రతి అపాయింట్మెంట్లో వాళ్ళ మాతృ సంస్థ చెప్పిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇంతలా జరుగుతున్న 10 సంవత్సరాలుగా వాళ్ళకి తీరని కోరిక ఏంటంటే, అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని అయినప్పుడు కూడా 99 ఆ టైంలో అప్పుడు కూడా వాళ్ళు ఉన్నత విద్య మీద, మరీ ముఖ్యంగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా మీద చాలా పెద్ద మొత్తంలో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎన్సీఆర్టీలో సిలబస్లు మార్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే భారతదేశ చరిత్ర కానీ మనం చూసుకున్నట్లయితే అందులో బీజేపీ మరి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్, లేకపోతే సంఘ పరివార్ యొక్క భావజాలంతో కూడుకున్న మనుషుల చరిత్ర ఎక్కడా లేదు. ఎందుకంటే వీళ్ళు ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఎక్కడా కానీ వీళ్ళ పార్టిసిపేషన్ లేదు. వీళ్ళు భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ ఏ కోశాన పార్టిసిపేట్ చేసిన వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు అడుగులకు మడుగులు ఎత్తిన సంస్థ ఇది, ఈ ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ హిందూ మహాసభ. అయితే వాళ్ళకు అనుగుణంగా చరిత్రను మార్చేదానికి 1999లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ప్రయత్నించుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళకు యూజీసీ లాంటి సంస్థలో కానీ, లేకపోతే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్గా అందరూ న్యూట్రల్ పీపుల్ ఉంటాము, లేకపోతే రేషనల్ పీపుల్ ఉండటం వల్ల చరిత్ర మొత్తానికి వాళ్ళు మార్చేదానికి వాళ్ళకు కుదరట్ల. ఇంకోటి యూనివర్సిటీ లెవెల్ నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని దేశంలో చాలా బలంగా పెంపొందించాలంటే కూడా వైస్ ఛాన్సలర్స్ వాళ్ళకు అనుకూలంగా ఉండకుండా ఉంటాము. తర్వాత యూనివర్సిటీస్లో పనిచేసేటువంటి ఎవరైతే ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఈ మొత్తాన్ని వీళ్ళ ఆర్ఎస్ఎస్ మనుషులతో నింపారనే ఒక దురాశ, దుర్బుద్ధితో డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్ 2025 తీసుకొచ్చారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, మెయింటెనెన్స్, తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ యూనివర్సిటీ మొత్తాన్ని యూజీసీ కంట్రోల్ చేసేటువంటి స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవన్నాయో వాటి మొత్తాన్ని టీచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి, వీసీ దగ్గర నుంచి, లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్, మెయింటెనెన్స్, వీటన్నిటిని చాలా బలంగా మార్చేసి మొత్తాన్ని దేశంలో ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనబడే యూనివర్సిటీస్ అన్నింటిలో సంఘ పరివార్, ఆర్ఎస్ఎస్, బీజేపీ మనుషులతో నింపేసి ఉన్నత విద్యను కంట్రోల్ చేసి చరిత్రను వక్రీకరించాలనే ఒక దుర్బుద్ధి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే యూనివర్సిటీస్ జనరల్గా ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది కంకరెంట్ లిస్టులు అంటే జనరల్గా దాని మీద చట్టము రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ చేయగలదు, పార్లమెంట్ చేయగలదు. ఎప్పుడైతే వీటికి ఒక ఎడ్యుకేషన్ మీద చట్టం అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ చేసినప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు పార్లమెంట్ చేసే చట్టం ఇంప్లిమెంటేషన్లో వచ్చి ప్రివేల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని అసలు రాష్ట్రాలతో కన్సల్ట్ లేకుండా ఈ డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్ 2025 తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో
ఇది కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార వాళ్ళతో యూనివర్సిటీస్ మొత్తాన్ని నింపాలనే ఒక దురాశ దుర్బుద్ధి చాలా బలంగా కనిపిస్తుంది. అయితే యూజీసీ తీసుకొచ్చిన ఈ రెగ్యులేషన్స్ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ కేంద్రం తీసుకొచ్చిన దాన్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు, తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ చీఫ్ మినిస్టర్, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే, ఒకటి ఫెడరల్ స్ట్రక్చర్ని బ్రేక్ చేసే విధంగా ఫస్ట్ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఉన్నత విద్య మీద రాష్ట్రాల యొక్క కంకరెన్స్ లేకుండా, లేకపోతే రాష్ట్రాలతో కన్సల్ట్ లేకుండా జనరల్గా వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీని జనరల్గా గవర్నర్ అపాయింట్ చేయాలి. గవర్నర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరి నేమ్ సిఫార్సు చేస్తే వాళ్ళని అపాయింట్ చేసే ప్రక్రియ జనరల్ ప్రొసీజర్ అది. దాన్ని ఓవర్ రూల్ చేయాలంటే యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ద్వారా చీఫ్ మినిస్టర్తో సంబంధం లేకుండా యూజీసీ ఒక 5 మెంబర్ ప్యానెల్ దాన్ని కాన్స్టిట్యూట్ చేసి ఆ ప్యానెల్ ద్వారా వీసీని అపాయింట్ చేయాలనే విధానం ఏదైతే ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చారో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ అసలు ఈ యూనివర్సిటీల్లో ఈ వీసీల యొక్క అపాయింట్మెంట్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా సంఘ పరివార మనుషుల్ని చొప్పించాలంటే యూజీసీ సెలక్షన్ ప్యానెల్తో వీసీని సెలెక్ట్ చేయగలిగితే స్టేట్ గవర్నమెంట్ మొత్తాన్ని ఎక్స్క్లూడ్ చేసేయచ్చు. యూజీసీలో వీళ్ళకి అనుకూలమైన మనుషులను పెట్టేసి వీసీని అపాయింట్ చేసే ప్రక్రియ, ప్రొఫెసర్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తాన్ని వీళ్ళకి అనుకూలంగా ఉండేవాడిని అపాయింట్ చేసేసేసి దేశంలో వీళ్ళు ఉన్నత విద్య యూనివర్సిటీస్ మొత్తాన్ని క్యాప్చర్ చేసేదానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. సో దీన్ని ప్రధానంగా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, ఏఐడిఎంకే వ్యతిరేకిస్తుంది, సిపిఐ సిపిఎంలు వ్యతిరేకిస్తున్నాయి. స్టిల్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక తగ్గేదానికి ఆస్కారం కనపడట్లేదు. ఎందుకంటే ఉన్నత విద్యని క్యాప్చర్ చేయకుండా, యూనివర్సిటీని క్యాప్చర్ చేయకుండా ఆర్ఎస్ఎస్ మనువాదులు లేకపోతే సంఘ పరివార యొక్క భావజాలాన్ని బలంగా సమాజంలో తీసుకెళ్లాలంటే వీళ్ళకి కష్టమవుతుంది. ఇప్పటికే వీళ్ళు ఒక విషయంలో చాలా సక్సెస్ అయిపోయారు. వాట్సాప్ యూనివర్సిటీలో వక్రీకరించిన చరిత్ర మొత్తాన్ని సర్క్యులేట్ చేసి దేశంలో ఇప్పటి వరకు జరిగిన నిజమైన చరిత్ర మొత్తాన్ని వక్రీకరించి ఆర్ఎస్ఎస్ తర్వాత ఈ సంఘ పరివార్ లేకపోతే ఈ మనువాదుల యొక్క చరిత్రని చాలా అద్భుతంగా సర్క్యులేట్ చేసి అదే నిజమైన చరిత్రని వాట్సాప్లో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమాజంలో వాట్సాప్ యూనివర్సిటీకి ఎడిక్ట్ అయిపోయి వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ అయ్యే చరిత్ర నిజమని నమ్మే సమాజం తక్కువ ఉంది. కాబట్టి మొత్తానికి ఓవరాల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే యూనివర్సిటీస్ని అటాక్ చేస్తే, యూనివర్సిటీస్లో సంఘ పరివార్ భావజాలంతో ఉన్న వాళ్ళందరినీ యూనివర్సిటీస్లో పెట్టేయగలిగితే, అక్కడి నుంచి నరకడం మొదలు పెడితే భారతదేశంలో ఉన్నత విద్య మొత్తాన్ని వక్రీకరించి టోటల్గా దేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్య మొత్తాన్ని యూనివర్సిటీస్ ద్వారా బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలానికి అనుకూలంగా మార్చగలిగితే అప్పుడు బీజేపీ అనుకున్నటువంటి ఎజెండా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంది. అందుకనే వీళ్ళు టైమ్ అండ్ అగైన్ యూజీసీని అడ్డం పెట్టుకుని యూనివర్సిటీస్ యొక్క అటానమీని కానీ లేకపోతే యూనివర్సిటీస్ యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బకొట్టే ప్రక్రియ టైమ్ అండ్ అగైన్ చేస్తున్నారు. నిజంగా బీజేపీకి, నరేంద్ర మోదీకి లేకపోతే ఈ వీళ్ళ వెనక నుండి నడుపుతున్నటువంటి ఆర్ఎస్ఎస్కి బై 2047 ఇండియా వికసిత భారత్ అవ్వాలంటే యూజీసీని అడ్డం పెట్టుకొని యూజీసీలో ఒక ప్యానెల్ని క్రియేట్ చేసి వీసీని అపాయింట్ చేయటమో, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోతే యూనివర్సిటీ మొత్తాన్ని వీళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని దుర్బుద్ధి పక్కన పెట్టి అటానమీ ఆఫ్ ద యూనివర్సిటీస్ని కాపాడి యూనివర్సిటీ బెటర్గా ఫ్లరిష్ అయ్యేదానికి, హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఇంకా బెటర్గా ఫ్లరిష్ అయ్యేదానికి, లేకపోతే ఇన్నోవేషన్స్ పరంగా యూనివర్సిటీస్ ప్రపంచ స్థాయి యూనివర్సిటీస్గా ఎదిగేదానికి బెటర్గా ఫండ్ ఇవ్వగలిగితే బాగుంటుంది తప్ప సంఘ పరివార్ మనుషుల్ని యూనివర్సిటీస్లో చూపించి ఇప్పటికే దరిద్రంగా మార్చేసిన భారతదేశం యొక్క ఈ వక్రీకరణ చరిత్ర మొత్తం ఏదైతే వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఒక నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారో దాన్ని ఇంకా పెద్ద మొత్తంలో తీసుకెళ్లేదానికి హెల్ప్ అవుతుంది తప్ప వీళ్ళు చేస్తున్న పని దేశంలో ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ని ఒక బెటర్ మేనర్లో ముందుకు తీసుకెళ్లేదానికి డ్రాఫ్ట్ రెగ్యులేషన్ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ అయితే హెల్ప్ అయ్యేదానికి ఆస్కారం లేదు. కానీ బీజేపీకి ఇవన్నీ ఏం పట్టవు. బీజేపీకి పట్టేదల్లా ఒకటే, వాళ్ళ ఆర్ఎస్ఎస్ తర్వాత మనువాదులు సంఘ పరివార యొక్క ఎజెండాని ముందుకు తీసుకెళ్లాలంటే దేశంలో ఏ వ్యవస్థనన్నా భ్రష్టు పట్టించాలనేది బీజేపీ యొక్క ఎజెండా. దానికోసమే వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ చేస్తున్న పని ఇదే. దేశ చరిత్రను వక్రీకరించాలి, నిజమైన చరిత్ర ప్రజలకు అందకూడదు. ఉన్న కొద్దిపాటి చరిత్రను కూడా వక్రీకరించే పనుల్లో ఉన్నారు. ఈ వక్రీకరణ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కౌట్ అవ్వాలి అంటే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం చరిత్ర మొత్తాన్ని రూపుమాపి వీళ్ళకి అనుకూలమైన చరిత్ర రాయాలంటే మాత్రం యూనివర్సిటీల మీద దాడి చేయకపోతే కుదరదనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్ 2025 తీసుకొచ్చి బీజేపీ ఉన్నత విద్యపై, యూనివర్సిటీలపై దాడికి ఒక స్టెప్ అయితే ముందుకైతే వేసింది. చూడాలి రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లి చరిత్రను మార్చే పని మొదలు పెడతారు. థ్యాంక్ యూ.